హ్యాపీ న్యూ ఇయర్. ఉదయ్, నా పేరు ఉదయ్. సరే, నీ పేరు? దేనికి? మా చెల్లి పెళ్ళి, శుభలేఖ ఇవ్వాలి. పెళ్ళెప్పుడు? జూలై 18. ఆషాఢం, పైగా శూన్యమాసం. పెళ్ళిళ్ళు ఎవరు చేసుకోరు. మీకు నాలెడ్జ్ లేదు. నాకు అసలు చెల్లే లేదు. మీతో మాట్లాడడానికి అబద్ధం చెప్పాను. ఐమ్ సారీ. సరే, మాట్లాడండి. పార్టీ చాలా బాగుంది. ఇట్స్ రాకింగ్ కదా. నాకు ఇలాంటివి ఇష్టం ఉండవు. మరి న్యూ ఇయర్కి ఏం చేస్తారు? భీమిలి దగ్గర కరెక్ట్గా ఈ టైంకి జల్లులు కురుస్తాయి. అందులో తడుస్తూ న్యూ ఇయర్ని వెల్కమ్ చేయడం నాకు ఇష్టం. వావ్, ఐ లైక్ ఇట్ అలాట్. తలుచుకుంటేనే సూపర్గా ఉంది. మరి దిస్ ఇయర్? అసలు మీకేం కావాలి? మీ పేరు? మీ పేరుకి ఆపోజిట్ నా పేరు. నా పేరుకి ఆపోజిటా? ఉదయ్ మీన్స్ డే, ఆపోజిట్ ఆఫ్ డే ఇస్ నైట్. సో మీ పేరు రాత్రి, చీకటి, నక్షత్ర, చందమామ, వెన్నెల, సంధ్య. సంధ్య. ఐ కెన్ కాల్ యూ శాండీ. సంధ్య, సంధ్య జాగర్లమూడి. ఓకే ఓకే మిస్ సంధ్య, మీకు గుడ్ న్యూస్ చెప్పాలి. ఈసారి మీ పెళ్ళా? నో వే, ఇట్స్ మై బర్త్డే ఈ రోజు. ఐ స్వేర్. ఏ ఇయర్లో పుట్టారు? 1985. యు నో 85 వాజ్ అ గ్రేట్ ఇయర్. ఆ ఇయర్లోనే నేను పుట్టాను. ఆ ఇయర్లోనే మైక్రోసాఫ్ట్ వాళ్ళు విండోస్ లాంచ్ చేశారు. ఒకే ఇయర్లో 2 మ్యాగ్నిఫిసెంట్ ప్రోడక్ట్స్. ఏ వెయిట్, ఇదాకా బాగానే మాట్లాడారు కదా, సడన్గా ఏమైంది? ఎక్స్క్యూజ్ మీ, ఐఎమ్ నాట్ డ్రంక్. ఏంటి ప్రాబ్లం చెప్పండి. మీకు నాకు సెట్ కాదు. వాట్? మీరు 7, నేను 5. న్యూమరాలజీ ప్రకారం మనం ఫ్రెండ్స్ కాలేం. ఒకవేళ అయినా ఆ ఫ్రెండ్షిప్ ఎక్కువ కాలం ఉండదు. పోనీ తక్కువ కాలం ఫ్రెండ్స్గా ఉందాం. రిలేషన్షిప్స్ అనేవి లాంగ్ లాస్టింగ్ గా ఉండాలి. అదే నాకు ఇష్టం. హ్యాపీ బర్త్డే, హ్యాపీ న్యూ ఇయర్ అండ్ గుడ్ బై. సంధ్య గారు, ఇదిగోండి జమ్మి చెట్టు. ఓ థ్యాంక్ యూ. జమ్మి నాటడానికి రెంటెడ్ హౌస్ వెతుకుతుంటే ఈ పోస్టర్ కనిపించింది. అదే పేయింగ్ గెస్ట్. దాని మీద ఓన్లీ ఫర్ గర్ల్స్ అని రాసుంది. చదవలేదా? చదివాను, కానీ గర్ల్స్కి ఇస్తే తర్వాత మీరే పోలీస్ స్టేషన్, టీవీ ఛానల్స్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. హలో, వైజాగ్ అమ్మాయిలు చాలా డీసెంట్. డీసెంటే కాదు, వైజాగ్ అమ్మాయిలు దేవతలు, ఏంజల్స్. కానీ వైజాగ్ అమ్మాయిలు వైజాగ్లో అద్దెకెత్తుకుంటారు. ఇక్కడికి వచ్చే అమ్మాయిలు బయట నుంచి వస్తారు. అందులో బాంబే అమ్మాయిలు బ్లాస్ట్, ఐ మీన్ టు సే పార్టీ పిచ్చోళ్ళు. హైదరాబాద్ అమ్మాయిలు చాలా ఈజీగా లవ్లో పడిపోతారు. తర్వాత మీ ఇంటి చుట్టూ అబ్బాయిలు మిస్ కాల్స్, లోకల్ కాల్స్, ట్రంక్ కాల్స్, ఆల్కహాల్స్. ఇంకా చెప్పాలంటే మీటింగ్, చాటింగ్, డేటింగ్, ఇరిటేటింగ్. అది నాలాంటి మంచి బ్యాచులర్ క్రోడ్కి ఇస్తే మీరు ఎక్స్పెక్ట్ చేసే అద్దె 5,000 ప్లస్ 10 months అడ్వాన్స్ ఇస్తా. మార్నింగ్ వెళ్తా, ఈవినింగ్ వస్తా. అదే మీరుండగా నాకు ఇంకో గర్ల్ ఫ్రెండ్ ఎందుకు? అంటే నా కోసం బయట నుంచి ఎవరు రారు. ప్లీజ్ సంధ్య గారు, ఈ రూమ్ నాకు ఇచ్చేయండి. నా బడ్జెట్కి, ఆఫీస్కి నియర్గా ఉండే ఇల్లు ఇదే. సరే, సామాన్లు ఏం లేవు, రెడీ, వచ్చేస్తా. అది కాదు, రేపు షార్ప్ 9ంటికి పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఐడి ప్రూఫ్, అపాయింట్మెంట్ లెటర్ అండ్ ష్యూరిటీ ఇవ్వడానికి లోకల్ వ్యక్తి ఒకరిని తీసుకురండి. అన్ని కరెక్ట్గా ఉంటే మీరిద్దరు ఇక్కడే ఉండొచ్చు. ఇద్దరంటే? మీరు జమ్మి చెట్టు. ఓకే సంధ్య ప్లీజ్. సంధ్య, ఏ ఏంటి ఊరుకుంటే నెత్తికెక్కుతున్నావు? ఈ కాగితాలు ఏంటి, బలూన్స్ ఏంటి? ఇట్స్ 12 o'clock. హ్యాపీ బర్త్డే. సంధ్య, నువ్వు ఇంతకు ముందు నీ బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నావో లేదో నాకు తెలియదు, కానీ నాతో ఫస్ట్ టైం చేసుకుంటున్నావు కాబట్టి నీ నెక్స్ట్ బర్త్డే వరకు ఒక్కొక్క నెలకు ఒక్కొక్క గిఫ్ట్, 12 గిఫ్ట్స్ తెచ్చాను. నువ్వు చల్లగా ఉండాలని ఐస్తో గ్రీటింగ్స్. హ్యాపీ బర్త్డే. Delicious strawberries and cream. Cho sweet couple,
సూపర్బ్ కాంబినేషన్. వెస్టర్న్ కంట్రీస్లో ఫ్రెండ్షిప్కి సింబాలిక్గా ఇస్తారు. మన ఫ్రెండ్షిప్కి గుర్తుగా హ్యాపీ బర్త్డే. బ్యూటిఫుల్ రోజెస్. అందం చుట్టూ ముళ్ళు. లైఫ్లో అందాన్ని ఆనందాన్ని అందుకోవాలంటే ముందు ముళ్ళు క్రాస్ చేయాలన్న ఫిలాసఫీ ఇందులో ఉంది. హ్యాపీ బర్త్డే. పర్ఫ్యూమ్, ఏంజల్ స్ప్రే. సంతోషం మనకే కాదు మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా పంచాలని చెప్పే హెవెన్లీ మెడిసిన్. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఈ ఫ్రేగ్రెన్స్ నీ కూడా ఉండాలి. టెక్నాలజీ కీప్స్ ఆన్ చేంజింగ్. లేటెస్ట్ ఐపాడ్ MP3 ప్లేయర్. ఇందులో నా ఫేవరెట్ సాంగ్స్ అన్ని ఫీడ్ చేశాను. మ్యూజిక్ మైండ్కి రిలాక్సేషన్ ఇస్తుంది. సో బెస్ట్ క్వాలిటీ మనశ్శాంతి నీకోసం. హ్యాపీ బర్త్డే టు యూ. నువ్వు చాలా ఇష్టపడి పూజ చేస్తావు కదా, ఈ అగర్బత్తీస్ నీ కోరికల్ని డైరెక్ట్గా దేవుడి దగ్గరికి చేరుస్తాయి. హ్యాపీ బర్త్డే. ఓ టీ సెట్ ఒక ఫ్యామిలీని రిప్రజెంట్ చేస్తుంది అంటారు. ఈ జగ్ ఏమో హస్బెండ్, కప్స్ పిల్లలు, మరి వైఫ్. ఈ జగ్లో ఉంటుంది వేడి వేడి టీ, అదే వైఫ్. హ్యాపీ బర్త్డే. క్యాండిల్స్ మెల్ట్ అవుతూ కూడా టిల్ ద వెరీ లాస్ట్ బ్రెత్ అందరికీ వెలుగునిస్తాయి. సాక్రిఫైస్కి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఈ క్యాండిల్స్. హ్యాపీ బర్త్డే. స్విస్ చాక్లెట్స్. హ్యాపీనెస్ని చిన్న ప్యాకెట్లో ఇవ్వాలంటే చాక్లెట్సే బెస్ట్ వే. ఇవి టేస్ట్ చేసిన వెంటనే ఎవరైనా అంటారు, నువ్వు కూడా అంటావు. హ్యాపీ బర్త్డే. లాఫింగ్ బుద్ధ. చైనా వాళ్ళ వినాయకుడు. బాధలో ఉన్నప్పుడు 20 seconds ఈ స్టాచ్యూని చూస్తే చాలు నవ్వేస్తావు. మెయిన్ డోర్కి ఎదురుగా పెట్టావనుకో బ్యాడ్ న్యూస్ కూడా భళ్ళు నవ్వేస్తుంది. హే ఇట్స్ క్లాస్. కమ్. వీటిని అంటిస్తే 100 కలర్ఫుల్ స్పార్క్స్ వస్తాయి. ఈ టపాకాయలది చాలా చిన్న లైఫ్ స్పాన్, కానీ ఉన్న కాసేపు చాలా బ్రైట్గా వెలుగుతాయి. హ్యాపీ బర్త్డే. నేను ఇచ్చిన ఈ 11 గిఫ్ట్స్ నీకు నచ్చుతాయో లేదో నాకు తెలియదు, ఎందుకంటే ఇవి నా టేస్ట్ ప్రకారం కొన్నవి. షార్ట్ అండ్ స్వీట్. కానీ 12th గిఫ్ట్ నీకు నచ్చుతుందనే నమ్మకం, ఎందుకంటే ఇది నీ టేస్ట్కి తగ్గట్టు లాంగ్ లాస్టింగ్ గిఫ్ట్. నేనే. ఐ లవ్ యూ సంధ్య. నీతో లైఫ్ లాంగ్ ఉంటాం. న్యూమరాలజీ ప్రకారం మన నంబర్స్ మ్యాచ్ అవ్వాలని నా పేరులో ఒక అక్షరం యాడ్ చేసుకున్నాను. నువ్వు నన్ను గిఫ్ట్గా తీసుకుంటానంటే నేను రెడీ. బట్ గిఫ్ట్స్ వన్స్ టేకెన్ కాంట్ బి గివెన్ బ్యాక్ సంధ్య. సో ఆలోచించు. నీ డిసిజన్ ఈవినింగ్ సన్సెట్ లోపల చెప్పు. నీకోసం నేను బీచ్లో ఎదురు చూస్తుంటాను. I'll be waiting for you. Happy birthday. ఎక్స్క్యూజ్ మీ, మీరు ఇదే ఇంట్లో ఉంటారా? ఉండేవాడిని, కానీ ఇప్పుడు ఖాళీ చేసి వెళ్ళిపోతున్నాను. అంటే మీరే ఉదయ్? నేను అభిషేక్, ఇన్సూరెన్స్ ఏజెంట్ని. ఇంతకుముందు నామినీ ఎవరో లేరని సంధ్య నిన్న పిలిచి మరీ పాలసీ తీసుకుంది. నామినీ పేరు ఉదయ్ అని రాస్తే పర్మనెంట్గా ఉంటే సూర్యుడు అనుకున్నాను. ఉదయ్ అంటే మీరేని ఇప్పుడే అర్థమైందండి. Really? అవునండి, ఆవిడ మీ పేరు అంత పర్టికులర్గా రాశారంటే మీరు ఆవిడకి వెరీ వెరీ స్పెషల్ అయి ఉంటారండి. ఈ పేపర్స్ కొంచెం ఆవిడకి ఇస్తారా? థ్యాంక్ యూ. Oh my God! Oh my God! Yes! Yes! Sandhya loves me! Yes, 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 yes! ఏంటి లంచ్ రెస్టారెంట్లో? మీ ఇంట్లో పేయింగ్ గెస్ట్గా ఉన్నానని ఎక్కడికి పిలిస్తే అక్కడికి వస్తాననుకున్నావా? ఇలాంటిదేదో అంటావనుకుంటే నువ్వేంటి అడగగానే సింపుల్గా పదా అన్నావు. మీ హైదరాబాద్ అబ్బాయిలు. కొంచెం సైలెంట్గా ఉంటావా ప్లీజ్? ఓకే ఉంటాను. నువ్వు ఉండగలవా? గేమ్ మన ఇద్దరిలో ఎవరు ముందు మాట్లాడితే వాళ్ళు ఓడిపోయినట్టు. అండ్ ద గేమ్ స్టార్ట్స్ నౌ.
Enjoy. సంధ్య 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 నేనే గెలిచాను. నువ్వు 1 వీక్లో చచ్చిపోతావంట. నేను కూడా చచ్చిపోతానంట. ఈ వారంలో ఏం చేయాలనుకుంటున్నావు చెప్పు, చేద్దాం. చెప్పు. సిగరెట్ తాగాలి. పవన్ కళ్యాణ్ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలి. ఏదైనా దొంగతనం చేసి ఆ థ్రిల్ ఎంజాయ్ చేయాలి. హా? చిన్న దొంగతనం. ఏ హెలికాప్టర్ ఎక్కాలి. గేట్ నుంచి నా రూమ్ వరకు నువ్వు నన్ను మోసుకెళ్ళాలి. ఏంటి? ఏం లేదు, ఇవన్నీ చిన్న చిన్నవి. నీకెక్కడికి వెళ్ళాలని లేదా? ప్యారిస్, న్యూయార్క్, లండన్. ఒకే టైంలో 2 వేరే వేరే ప్లేసెస్ లో ఉండాలి. నువ్వు చేయగలవా? ఏదైనా ఒక్క ప్లేస్ చెప్పు. అలాంటిదేం లేదు. కాశీకెళ్ళాలి. కాశీకెళ్ళి మా పేరెంట్స్ అస్థికలు గంగలో కలపాలని నా కోరిక. కానీ అది ఇప్పుడు వదిలే, నాకు 60 ఏళ్ళు వచ్చిన తర్వాత వెళ్తాను. లేదు లేదు, ఇప్పుడే వెళ్దాం, నేను తీసుకెళ్తా. అలా కాదు, దానికోసం నేను హుండీలో డబ్బులు దాస్తున్నా. వాటితోనే వెళ్ళాలి. పైగా ఏ ప్లానింగ్ లేకుండా వెళ్ళాలి. అలాగే తీసుకెళ్తా, ఆ డబ్బుతోనే తీసుకెళ్తా. పద. అవి సరిపోవు. నేను తీసుకెళ్తాగా, నన్ను నమ్మి నాతో రా. రెడీ అవ్వు, పద. గంగలో మనకు చాలా నచ్చిన వస్తువు వదిలేసి ఏదైనా కోరుకుంటే జరుగుతుందంటారు. నువ్వేం కోరుకుంటావు? కోరుకుంది జరగాలంటే అది ఎవరికి చెప్పకూడదు. అబ్బా, అయితే దానికి ఒక ట్రిక్ ఉంది చూడు. ఇప్పుడు నాకు ఈ వాచ్ అంటే ఇష్టం, అండ్ నాకు వర్షం పడాలని ఉందనుకో. నేను ఈ వాచ్ ని ఇలా తీసి గంగలో పారేస్తా. అరే, తర్వాత వర్షం పడకూడదని రివర్స్ లో కోరుకుంటాను. ఇప్పుడు నేను కోరుకున్నది నీతో చెప్తాను. సో నేను కోరుకున్నది జరగదు, కానీ యాక్చువల్ గా నేను కోరుకున్నట్టు వర్షం పడుతుంది. డోంట్ లుక్ సో కన్ఫ్యూజ్, ఇట్స్ వెరీ సింపుల్. 100% సక్సెస్ అవుతుంది. ఇప్పుడు నీకు ఆ కళ్ళజోడు అంటే ఇష్టం నాకు తెలుసు. దాన్ని తీసి పారేసి నేను చెప్పినట్టు చెయ్యి. గో హెడ్. అది గంగా కాదు, ఇది కాశీ అంతకన్నా కాదు. అలాంటప్పుడు ఎందుకు పారేయటం? ఈ ప్రపంచంలో మనిద్దరమే ఉన్నట్టుంది కదా. క్లాక్ టవర్ లో నైట్ స్టే. టైం బాగుంది. థ్యాంక్ గాడ్ సెక్యూరిటీ చూడలేదు. విను, ఈ సౌండ్ లో మ్యూజిక్ ఉంది. సౌండ్ ఆఫ్ మ్యూజిక్. చిక్ 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 చిక్. ఐ గాట్ ఇట్. ఈ క్లాక్ మినిట్ 20 టైమ్స్ ఐ లవ్ యూ, ఐ లవ్ యూ అని పాడుతుంది. నీకంటే బెటర్. ఎందుకు చెప్పావా ఇప్పుడు దాకా? ఏంటి? ఏంటి? ఏం చెప్పాలి? ఏం నటన, చైల్డ్ ఆర్టిస్ట్ కదా. ఏంటో చెప్పు, చెప్తా. అదొకరు చెప్తే వచ్చేది కాదు, ఫీల్ అవ్వాలి. ఫీల్? ఫీల్ 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 ఫీల్. నేను చాలా ఫీల్ అవుతున్నాను. అవ్వు, నీ ఫీలింగ్స్ నీ ఇష్టం, నా ఫీలింగ్స్ నా ఇష్టం. చిక్ 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 చిక్. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. నేను ఐ లవ్ యూ డాన్స్ చేయాలని ఫీల్ అయ్యాను. డాన్స్ చేస్తున్నాను. ఐ లవ్. నేను నిన్ను పడేయాలని ఫీల్ అయ్యాను, పడేశాను. నన్ను నేను నా ఫీలింగ్స్ ని కంట్రోల్ చేస్తున్నా. గుడ్.
గుడ్ నైట్. గుడ్ నైట్. ట్వెల్వ్ అయింది. హ్యాపీ బర్త్డే ఉదయ్. నీ బర్త్డే ఫస్ట్ టైం నాతో చేసుకుంటున్నావు. మేబీ ఇదే లాస్ట్ టైం ఏమో. అందుకే నెలకో గిఫ్ట్ చొప్పున 12 గిఫ్ట్స్ తెచ్చాను. ఐస్లా కరిగిపోకుండా నువ్వున్నంతకాలం ఎవ్రీ బర్త్డేకి నీకు విషెస్ చెప్తుంది నా తరఫున. హ్యాపీ బర్త్డే. పువ్వు వాడిపోతుందన్న బాధ మొక్కను చూస్తే పోతుంది. ఇంకో పువ్వు పుడుతుందన్న హోప్ ఇస్తుంది. హ్యాపీ బర్త్డే. రుద్రాక్ష అంటే శివుడి కన్ను. చేయి చూపించు. ఎవరి కన్ను నీ మీద పడకూడదు. ఏ దిష్టి నీకు తగలకూడదు. హ్యాపీ బర్త్డే. టెక్నాలజీ మారొచ్చు. ఒకప్పుడు వాక్మ్యాన్, సీడీ, ఐపాడ్, రేపు ఇంకేదో. కానీ ఈ శంఖం పర్మనెంట్. ఎప్పుడు చెవి దగ్గర పెట్టుకున్నా మ్యూజిక్ వినిపిస్తుంది. విను. ఆర్టిఫిషియల్గా కాకుండా న్యాచురల్ మనశ్శాంతి నీదవ్వాలి. షర్ట్ స్లీవ్స్ వదిలేస్తే లేజీ, ఫోల్డ్ చేస్తే రఫ్, కఫ్ వేస్తే కంట్రోల్లో ఉన్న మనిషి అని అర్థం. మంచి వైట్ షర్ట్కి కఫ్లింగ్స్ పెట్టుకో. అద్దం ముందు నిలబడి చూడు. కన్ఫ్యూజ్ అవుతావు ఎవరా ఈ జెంటిల్మెన్ అని. హ్యాపీ బర్త్డే. పెన్ విత్ గోల్డ్ నిబ్. నీ మాటలే కాదు, రాతలు కూడా గోల్డ్ కావాలి. హ్యాపీ బర్త్డే. లాఫింగ్ బుద్ధ. నువ్వన్నట్టు చైనా వాళ్ళ వినాయకుడు. దీన్ని 2 నిమిషాలు 2 గంటలు నవ్వొచ్చే వరకు చూడు. నిన్ను చూడగానే అట్రాక్ట్ చేసేది నీ నవ్వే. అది నాకిచ్చేసి నా దిగులు మొహం నువ్వు తగిలించుకున్నావు. సో ప్లీజ్ కీప్ స్మైలింగ్. హ్యాపీ బర్త్డే. ఇది అన్బ్రేకబుల్ టీ కప్ సెట్. హస్బెండ్, పిల్లలు, నీ ఫ్యామిలీలో వేడి వేడి టీ నేను కాలేకపోతున్నానని చిన్న బాధ. హ్యాపీ బర్త్డే. సోలార్ క్యాల్కులేటర్. మనం ఉన్నా లేకపోయినా సూర్యుడు ఉన్నంత వరకు ఇది పనిచేస్తుంది. నువ్వు లెక్కల్లో వీక్. అన్నీ రాంగ్ క్యాల్కులేషన్స్ చేసుకున్నావు. ఇంటూ బదులు డివైడెడ్ బై, ప్లస్ బదులు మైనస్. ఆన్సర్ నేను 0. ఇవి నేను రాసుకున్న డైరీస్. నువ్వు రాకముందు నాకు అన్ని రోజులు ఒకేలా ఉండేవి. కానీ నువ్వు వచ్చాక రోజుకొక వింత. ప్రతిరోజు ఫ్రెష్ జ్ఞాపకాలు. కొన్ని కోపంగా రాశాను, కొన్ని ఇష్టంగా. కానీ అంతా నీ గురించే రాశాను. ఎందుకంటే నాకు పడుకోబోయే ముందు చివరి ఆలోచన, లేచాక మొదటి ఆలోచన నువ్వే. నేను లేనప్పుడు చదువుకో. హ్యాపీ బర్త్డే. ఈ 11 గిఫ్ట్స్ లాగా చివరిది కూడా ఎప్పటికీ నీతోనే ఉండిపోవాలి నా కోరిక. ఎందుకంటే నాకప్పుడే చావాలని లేదు ఉదయ్.
న్యూమరాలజీ ప్రకారం నువ్వు పేరు మార్చుకున్నావు, కానీ నా నంబర్ 5 అంటే లోనర్. ఏ నంబర్తోనూ మ్యాచ్ అవ్వదు. ఈ 12వ గిఫ్ట్ నీ టేస్ట్కి తగ్గట్టు, షార్ట్ అండ్ స్వీట్. నేనున్నంతకాలం నీతో హ్యాపీగా ఉంటాను. ఐ లవ్ యూ ఉదయ్. ప్రతి సంవత్సరం నీ బర్త్డే పబ్లో ఎంజాయ్ చేస్తావు కదా, పద వెళ్దాం. పద. ఆగు. ఏ, ఆగు. ఇదేంటి పబ్కి వెళ్దామంటే ఇక్కడికి తీసుకొచ్చావు? నీకు న్యూ ఇయర్కి ఇక్కడ ఉండటం ఇష్టం అన్నావు కదా, పద కూర్చో. కాసేపట్లో వర్షం పడుతుంది చూడు. లైఫ్లో నేను ఎప్పుడూ దేనికోసం వెయిట్ చేయలేదు, కానీ ఇప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఈ వర్షం కోసం ఎదురు చూస్తాను. హ్యాపీ బర్త్డే, హ్యాపీ న్యూ ఇయర్ అండ్ గుడ్ బై.